రాష్ట్రంలో పనిచేస్తున్న 1.11 కోట్ల మంది కార్మికులు వేతన జీవులకు నేటి నుంచి కనీస వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని కార్మికులకు శుభవార్త. ప్రభుత్వం పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల వారీగా 3 జోన్లుగా విభజించి ఆయా జోన్లలో నైపుణ్య కేటగిరీల వారీగా కనీస వేతనాలను కార్మిక శాఖ ఖరారు చేసింది. నగరపాలికలను జోన్ 1, మున్సిపాలిటీలను జోన్ 2గా, గ్రామాలు, ఇతర ప్రాంతాలు జోన్ 3గా ప్రకటించింది. కొత్తగా హై స్కిల్డ్ కేటగిరీని చేర్చి జోన్ 1లో కనీస వేతనం 20,000గా నిర్ణయించింది. అన్స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 16,000, జోన్ 2లో 15,000, జోన్ 3లో 14,000కు జీతం పెంచారు. సెమీ స్కిల్డ్ విషయానికి వస్తే జోన్ 1లో 17,000 జీతం, జోన్ 2లో 16,000, జోన్ 3లో 15,000కు వేతనాలను సవరించారు. స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 18,500, జోన్ 2లో 17,500, జోన్ 3లో 16,500కు జీతం పెంచారు. హైలీ స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 20,000, జోన్ 2లో 19,000, జోన్ 3లో 18,000కు వేతనాలు సవరించారు. కొత్తగా ఈ కామర్స్, కొరియర్ సర్వీసు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సామాజిక సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ పార్కులు, వాటర్ థీమ్ పార్కులు, వినోద ఆహ్లాద పార్కులు, మొబైల్ టవర్ మెయింటెనెన్స్, కేబుల్ టీవీ నెట్వర్క్ సంబంధిత రంగాలు, హస్తకళల సంస్థలు, బోర్వెల్ డ్రిల్లింగ్ నిర్వహణ, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు, అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్పీజీ స్టోరేజ్, పంపిణీ ఏజెన్సీలను కొత్తగా చేర్చారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాలు కొత్తగా అమల్లోకి వచ్చిన కనీస వేతనాల కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్న వాటినే కొనసాగించాలి. వారాంతపు సెలవులు, పబ్లిక్ హాలిడేస్ లో పనిచేస్తే ఆ కార్మికుడికి సాధారణ వేతనంపై ఆ రోజుకి 2 వేతనం చెల్లించాలి. చేసే పని సమానంగా ఉంటే లింగ వివక్ష లేకుండా వేతనాలు ఇవ్వాలి. రోజుకి 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేస్తే ఆ ఉద్యోగికి అదనపు 10 గంటలు వేతనం చెల్లించాలి. గుత్తేదారులు, సర్వీసు ఏజెన్సీల ద్వారా కార్మికులు పనిచేస్తుంటే వారందరికీ కనీస వేతనాలు అమలయ్యేలా చెల్లించేలా ప్రధాన యజమాని బాధ్యత తీసుకోవాలి.